ఇది జీవవాక్యం సత్యవాక్యమై జీవనదిని మన హృదయంలో ప్రవహింపచేసే అద్భుత వాక్యం, ప్రవహింపచేసే అద్భుత వాక్యం. వినండి, చదవండి, ధ్యానించండి, దైవాశీస్సులు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఒక కొత్త దర్శనం వివరించబడింది. సంఘం ఎత్తబడిపోయిన తర్వాత జరగబోయే విషయాలు చూస్తాం మనం. 1 పేతురు 1:20 వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టలేదని మొదట మనం గ్రహించాలి. వధింపడిన గొర్రెపిల్ల ఆ గ్రంథాలు విప్పడం మనం చూస్తాం. దాంట్లో ఒకటి మొదటి గ్రంథం విప్పడం. మొదటి గ్రంథంలో తెల్లని గుర్రం కనబడుతుంది. ఇక్కడ ఆ తెల్లని గుర్రం నమ్మకమైన వాడు, సత్యవంతుడు, అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయను, యుద్ధం జరిగించున్నాడు. యేసుక్రీస్తు జయించును, జయశాలి, ఆయన ప్రజలు జయిస్తారని మన ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే రోమా 8:35-37 వరకు మనం చూసినప్పుడు శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన మన క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపున అని పౌలు చెప్పినట్లు మనము జయించి ఉన్నాం దేవుని బట్టి. 3వ వచనం చూస్తే రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని వేరొక గుర్రం కనబడుతుంది. గుర్రము మతపరమైన హింసకు గుర్తు. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిన, అతడు పెద్ద ఖడ్గం ఇవ్వబడిన అతనికి. ఇది హింసను సూచిస్తుంది. 5వ వచనం చూస్తే మూడవ గుర్రం ఏంటంటే నల్లని గుర్రం. ఈ నల్లని గుర్రము కరువును సూచిస్తుంది. దేనారంకు 1 సేరు గోధుమలని, దేనారంకు 3 సేర్లు ఇవ్వాలని, నూనె, ద్రాక్షారసం పాడు చేయొద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్లు. అంటే ఇక్కడ దేనారం మనుషులకు లభించే ఒక రోజు కూలి అన్నమాట. అంటే ఎవరు ఒక రోజుకు సరిపడే గ్రాసం మాత్రమే. ఇది భయంకరమైన కరువు కాదు, కానీ విలాసవంతమైన జీవితానికి కరువే. ఇది ఆర్థికపరమైన ఇబ్బంది అని సూచిస్తుంది. 7వ వచనంలో ఈ పాండుర వర్ణం గల గుర్రం, 4వది మృత్యువును సూచిస్తుంది. అందరికీ వర్తిస్తుంది ఇది. దేవుని ప్రజలు చనిపోతారు, అందరిలాగానే మరణాన్ని అనుభవిస్తారు. ఖడ్గము, కరువు అన్నీ సంభవిస్తాయి. కానీ ఆత్మలోకంలో ఇవన్నిటికీ ఒక తీర్పు ఉంది. 5వ ముద్ర విప్పినప్పుడు 9-10 వచనాలు చూస్తే దేవుని వాక్య నిమిత్తము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపడిన వారు ఆత్మలు బలిపీఠం క్రింద చూసాము. అంటే ఆ ఆత్మలు సత్యసరిపోయిన ఆత్మ దగ్గర, దేవుని దగ్గర తీర్పు తీర్చవు అని, మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రత్యన్న చేయక ఉండవా అనే దేవుణ్ణి, అంటే వారి కేకలు వేస్తున్నట్లు దేవుడు ఏర్పరచుకున్న వారికి ఆయన తప్పక న్యాయం తీరుస్తాడు. హతసాక్షుల రక్తం దేవునికి అర్పింపబడిన ఒక ఇంపైన సువాసనగా ఉంది. హతసాక్షుల పరదేశుల స్మృతిలో ఉంటారు. వారికి దేవుని విజ్ఞాపన చేస్తూ ఉంటారు. వాళ్ళు 12-17 వరకు మనం చూసినట్లయితే 6వ ముద్ర విప్పినప్పుడు పెద్ద భూకంపం కలిగిందని, సూర్యుడు కమ్మల వలె, చంద్రబింబము రక్తం వలె పెద్ద గాలి చేత ఊగుతున్నప్పుడు అంజూరపు చెట్ల నుండి ఆకాశపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలడం. ఈ వర్ణన అంతా కూడా దేవుని ఉగ్రతను సూచిస్తుంది. ఉగ్రత తెలియజేయబడుతుంది. కాబట్టి ఆకాశం గ్రంథపు చుట్టవలే చుట్టబడిపోవడం. అప్పుడు ఆ టైంలో ప్రతి కొండ, ప్రతి ద్వీపం వాటి స్థానం తప్పడం, కొత్త ఆకాశం, నీతి రాజ్యం ఏర్పడుతుందని, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలకు, బండ సందుల్లోకి దాక్కుంటారని, దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ఆ యొక్క ప్రజలు ఎదుర్కోలేక ఎంతగా భయపడతారో తెలియజేస్తుంది. క్రీస్తు సువార్తకు లోబడక దేవుని ఎరగకి ఉన్నవారు ఆయన ఉగ్రతను తప్పించుకోలేరు. ప్రభుకు చెందిన వారు భయపడనక్కర్లేదు. చరిత్రగతిని శాసించేవాడు మన ప్రభు. చరిత్రకు ముందు కానీ వెనక కానీ అన్నిట్లో తండ్రి దేవుడు ముగించేవాడై ఉన్నాడు.
శారీరకంగా చేసిన వాటన్నిటికీ ఆత్మలో అక్కడ తీర్పు ఉందని, క్రీస్తుని ఎరగని వారు నిత్య మరణానికి, ఆ యొక్క భయంకరమైన అగ్నిగుండానికి ఆహుతవుతారని, రెండవ మరణం పాప ఫలితము, శిక్షకు ఎవరు తప్పించుకోలేరని, దేవుని చిత్తం జరుగుతుందని, దేవుని యందు నిద్రించిన వారు ఇక్కడ కన్ను మూస్తే అక్కడ పరదేశంలో పరమానందంతో వారికి దుఃఖము, ఏడుపు, బాధ ఏమీ లేకుండా నిత్యము సంతోష గానాలు చేస్తారని, అది తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రతినిత్యము మనం యాజకులుగా విజ్ఞాపన చేయడానికి మన భూమి మీద ఉన్నాము. అందరూ అంతటా రక్షించబడాలనే దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి మన వాళ్ళెవ్వరూ మరణానికి, ఈ రెండవ మరణం పొందకూడదని మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? అత్యున్నత సింహాసనాసీనుడ, పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప తండ్రి, నీ మహిమ ప్రతి ఒక్కరూ చూచినట్లు ప్రభా దయచేయండి. నీ ప్రత్యక్షతలు అనుభవించే కృపను దయచేయండి. ఎందుకంటే అందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు. అందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. నీ ఆధీనంలో ఉంచుకొని నువ్వు సర్వజ్ఞాని ప్రభా. నీ ప్రజలను ఎదుర్కొనే శ్రమల్లో, హింసల్లో నీకు అన్నీ ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. వారికి న్యాయం చేయండి ప్రభా. దుష్టుని ప్రయత్నాలని విఫలం చేయండి. నీ ప్రజలు ఎవరు నాశనం చేయలేరు ప్రభా. నీ ఉగ్రత దినము భయంకరమైందని, క్రీస్తు సువార్తకు లోబడిన వారు లోబడేటట్లు, నేను ఎరగని వారు ఎరగటానికి, ఉగ్రతను తప్పించుకోవడానికి, ఉగ్రత పాలు కాకుండా అందరూ అంతటా రక్షించబడాలని నీ ప్రణాళిక నెరవేరడానికి ఫిలిప్పీ 2:10-11 వచ్చిన వాక్య ప్రకారం ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునుగాక, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహింపరచునుగాక, యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనుగాక, యేసు నామములో నిత్య మరణం నుండి తప్పింపబడి తండ్రి నిత్య మహిమలో నీ యొక్క ప్రతి ఒక్క ఏర్పాట్లున్న ప్రతి బిడ్డ చేరునట్టు